హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ChatGPT కి పోటీగా ఉన్న AI మోడల్స్ లో గ్రాక్ AI కూడా ఒకటి. ఎలాన్ మస్క్ కంపెనీ అయిన XAI కంపెనీ ఆఫర్ చేస్తున్న ఈ మోడలే గ్రాక్ AI. మొన్నటి వరకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే గ్రాక్ AI యాక్సెస్ అయ్యేది. బట్ రీసెంట్ గా అయితే ఎలాన్ మస్క్ కంపెనీ గ్రాక్ AI ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. ఈ AI మోడల్లో మనం ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు, అలానే నార్మల్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా లేటెస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తుంది. అంటే ఫుల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మరి ఈ గ్రాక్ AI కి సంబంధించిన ఫీచర్స్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. గ్రాక్ AI ను మొదటిసారిగా 2023లో ఎలాన్ మస్క్ యొక్క XAI ప్రారంభించింది. ఈ గ్రాక్ AI ను ట్విట్టర్, అదే అండి XAI తో యాడ్ చేయబడింది. ChatGPT జెమినీ టూల్స్ లా కాకుండా యూజర్స్ చాట్ బోట్ ను యాక్సెస్ చేయాలంటే X ప్రీమియం మెంబర్షిప్ పర్చేస్ చేయాల్సి వచ్చేది. యూజర్స్ అందరికీ గ్రాక్ AI అవైలబిలిటీని కన్ఫర్మ్ చేస్తూ XAI ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనప్పటికీ చాలా మంది యూజర్స్ X ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను పర్చేస్ చేయకుండా గ్రాక్ AI కి యాక్సెస్ ని పొందడంపై వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నారు. గ్రాక్ AI నిజానికి X ఫీడ్ కి అవైలబిలిటీలోకి వచ్చిందని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. X పై ఒక పోస్ట్ ప్రకారం గ్రాక్ AI ఫ్రీ వర్షన్ వెరీ లిమిటెడ్. యూజర్స్ ఎవ్రీ 2 hours కి మాక్సిమం 10 మెసేజెస్ సెండ్ చేయడానికి, రోజుకి 3 ఇమేజెస్ అనాలిసిస్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం గ్రాక్ AI అనేది జెమినీ అండ్ ChatGPT వంటి స్టాండ్ అలోన్ యాప్స్ ని కూడా పొందొచ్చు. ఈ రెండు కూడా iOS అండ్ ఆండ్రాయిడ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ప్రస్తుతం గ్రాక్ AI ఇమేజెస్ అనాలిసిస్ చేయగలదు. చాట్ బోట్ త్వరలో PDF అండ్ వర్డ్ ఫార్మాట్స్ లో డాక్యుమెంట్స్ రెడీ చేయగలదని ఎలాన్ మస్క్ అన్నారు. ఇంతలో ఎలాన్ మస్క్ యొక్క XAI రీసెంట్ గా $6 బిలియన్ ఫండింగ్ రౌండ్ ను పూర్తి చేసింది. దీంతో స్టార్ట్అప్ వాల్యూ $40 బిలియన్ కి పైగా పెరిగింది. బ్లూంబర్గ్ ప్రకారం టెనెస్సీలోని మెంఫిస్ లో XAI యొక్క సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీని ఎక్స్పాండ్ చేయడానికి ఈ ఫండ్స్ లో కొంత భాగం కేటాయించారు. ఓపెన్ AI తో పెరుగుతున్న పోటీ మధ్య ఎలాన్ మస్క్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంబిషన్స్ లో ముఖ్యమైనదైన కోలిసిస్ అనే సూపర్ కంప్యూటర్ కు ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ గ్రాక్ AI ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను కదా, ఒక ఫ్లయింగ్ పప్పీ. ఈ ఇమేజ్ యాక్చువల్లీ గ్రాక్ AI మోడల్ నుంచి జనరేట్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఇమేజెస్ తో పాటుగా మనకు ఇమేజ్ నుంచి టెక్స్ట్, ఆ ఇమేజ్ ని స్కాన్ చేసి దాని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అలానే గ్రాక్ AI లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇందులో ఫన్ మోడ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆ ఫీచర్స్ అన్ని ఒక లుక్ చేద్దాం. మీరు గ్రాక్ AI ని యూజ్ చేయాలంటే X అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాలి. యాక్చువల్ గా గ్రాక్ అనేది x.com తో లింక్ అయ్యింది. కాబట్టి X ఈజ్ నథింగ్ బట్ ట్విట్టర్. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు మీ లాగిన్స్ తో ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ ఓపెన్ విత్ యువర్ గూగుల్ అకౌంట్. మీరు X అకౌంట్ ని ఓపెన్ చేసిన తర్వాత గ్రాక్ AI అనే ఒక ఆప్షన్ ని మీరు క్లిక్ చేయాలి. ఆస్క్ ఎనీథింగ్ అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ అనే ఫీచర్ ని మనం ట్రై చేద్దాం. మనకి ఏం కావాలో ఆ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే ఒక ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని మనం అడిగిన ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది. మనం దాన్ని కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. సో దీనికైతే కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అది కూడా ఫ్రీ యాక్సెస్ వరకు. బట్ టెక్స్ట్ వరకు అయితే మీరు ఎన్నిసార్లైనా ట్రై చేయొచ్చు. ఇక సెకండ్ ఫీచర్ ఇమేజ్ టు టెక్స్ట్. అంటే ఇక్కడ మనం మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇమేజ్ కోసం అయితే మీరు ఇన్ఫర్మేషన్ వెతకాలి అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాక దానికి సంబంధించిన గూగుల్ ఇన్ఫర్మేషన్ ని మనకిస్తుంది. సో మీరేమైనా ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో కూడా గ్రాక్ AI ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఏదైనా వింత జంతువు కానివ్వండి, న్యూ ఇన్వెన్షన్ కానివ్వండి, ఏదైనా సరే మనకి తెలియని ఇక్కడ జస్ట్ ఇమేజ్ ని ప్లేస్ చేసి ప్రాంప్ట్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. అండ్ ఇది ఫుల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఏమన్నా లైవ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మనం గ్రాక్ AI లో చూడొచ్చు. ChatGPT లో పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే లైవ్ ఇంటర్నెట్ కనెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇందులో అయితే డైరెక్ట్ గా లైవ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సైక్లోన్ ఇన్ ఇండియా అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో రీసెంట్ గా సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్ లో వచ్చింది. ఆ ఇన్పుట్ ని ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15 వెబ్ పేజెస్ ని సెలెక్ట్ చేసుకుని ఇందులో రియల్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అప్ టు డేట్ కంటెంట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం కోడింగ్ కి సంబంధించిన ఒక టెస్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. వెబ్ అప్లికేషన్ లో సైన్ అప్ ఆప్షన్ ని జనరేట్ చేయడానికి కోడ్ అడిగాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనకి అవుట్పుట్ అనేది ఇచ్చేసింది. సో కోడింగ్ పరంగా అయితే ఇది చాలా ఫాస్ట్ గా జనరేట్ చేస్తుంది.
ఇందులో ఉన్న లిమిటేషన్ ఏంటంటే 10 ప్రాంప్ట్స్ వరకు టెస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రీగా కావాలంటే ఇంకో 2 hours తర్వాత ట్రై చేయాలి. ఈవెన్ మీరు ఏమైనా జోక్స్ లాంటివి కూడా జనరేట్ చేయొచ్చు. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫన్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందని. ఈ ఆప్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఏ కంటెంట్ జనరేట్ చేసినా కూడా దాన్ని కొంచెం ఫన్ కింద అవుట్పుట్ అయితే ఇస్తుందన్నమాట. ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే 10 ప్రాంప్ట్స్ వరకు మాత్రమే ఒకసారి చేయగలం. దాని తర్వాత ఫ్రీగా కావాలి అంటే ఒక 2 hours తర్వాత వెయిట్ చేయాల్సిందే. సో మీలో ఎవరైనా గ్రాక్ ఏఐని యూజ్ చేయాలనుకుంటున్నారా? అయితే x.com ని ఓపెన్ చేయండి. అండ్ అలాగే ఈ కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.